హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలకూరతో ఎంతో రుచిగా చేసుకునే పాలకూర ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ పాలకూరలో. మీరు కూడా ఒకసారి ఇలాగా పాలకూర ఉల్లికారాన్ని ఒకసారి ట్రై చేయండి. ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగా పాలకూరతో ఉల్లికారం చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ మీకు చాలా మంచి కామెంట్స్ కూడా వస్తాయి. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తాము. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 లేదా 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా పెద్ద ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 10 లేదా 15 వరకు వెల్లుల్లిపాయలను వేసుకోండి. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలాగా వాటర్ అనేది పోయకుండా ఇలాగ గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాను. మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలాగా వీడియోలో చూసినట్లుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పాలకూర ఉల్లికారాన్ని తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ పాలకూర ఉల్లికారంలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అన్నిటిని మిక్స్ చేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకోండి. నెక్స్ట్ 2 లేదా 3 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. తాలింపు కొంచెం వేగాక ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసేయండి. ఇలా ఉల్లికారం పేస్ట్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. ఇలాగా వేసుకోవటం వల్ల ఉల్లికారం అనేది మాడిపోకుండా మంచి టేస్ట్, మంచి సువాసన అయితే వస్తుందండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లికారంలో పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కదుపుకుంటూ ఇలాగ వేయించేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న 2 మీడియం సైజు పాలకూర కట్టలను తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలాగ సన్నగా చాప్ చేసుకొని అయితే వేసుకున్నానండి. 2 మీడియం సైజు కట్టలు తీసుకున్నాను. మీరు అదే చిన్నవైతే కనుక 4 తీసుకోండి. నేను 2 మీడియం సైజు పెద్ద కట్టలను తీసేసుకొని ఇలాగ నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు పాలకూరని వేసేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లికారంలో పాలకూర అంతా బాగా కలిసేలాగా గరిటతో ఒక 2-3 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకునేటప్పుడు పాలకూరలో ఉన్న వాటర్ అనేది సపరేట్ అవుతుందండి. మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 4 లేదా 5 నిమిషాల వరకు మగ్గనిచ్చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, పాలకూరలో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఇలాగ వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చూడండి, ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఒకసారి గరిటతో కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకోండి. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ని వేయండి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసేసేయండి. ఇలాగా ధనియాల పొడి, గరం మసాలా వేయటం వల్ల ఉల్లికారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పాలకూర ఉల్లికారంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 లేదా 3 నిమిషాలు వేయించేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కొంచెము ఉల్లికారం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతే అండి, చాలా సింపుల్గా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే కనుక పక్కాగా ట్రై చేయండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇలాగా పాలకూర ఉల్లికారం చేసి పెట్టండి. మీ పిల్లలు ప్రతిసారి ఇలానే చేయమని అడుగుతారు మీ ఇంట్లో. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఈసారి పాలకూర చేసేటప్పుడు ఇలాగా పాలకూర ఉల్లికారాన్ని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈ పాలకూర ఉల్లికారాన్ని వేడి వేడి అన్నంలో కొంచెం పాలకూర ఉల్లికారం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.